అంటే మీకేం చెప్పలే. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదంతా ఒక ఎత్తు అయితే తోడబుట్టిన చెల్లెలు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఎదిగి ఆయన కోసం 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్న వదిలిన బాణంగా చెప్పుకున్న ఆవిడ ఈరోజు తెచ్చి అన్న అంటే కళంకం ఇలాంటి అన్న ఉన్నాడు అని ఆవిడ ఎన్ని మాటలు అన్నారు. ఇంకోటి ఆవిడ సాక్షి పత్రిక గురించి కూడా మాట్లాడారు సందర్భంగా కూడా చెప్తున్నారు. అవునవును, అంటే ఆవిడ ఎప్పుడైతే వ్యతిరేకించిందో తన అన్ననే ఏ కారణం ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి ఆవిడ అసలు రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదు అనేటువంటి అంత దుర్మార్గమైనటువంటి కామెంట్లు ఎటువంటి కామెంట్లు చేశారు అంటే ఆ కామెంట్లు చేసిన వ్యక్తులను వాళ్ళ సొంత పిఏల కింద వాటి కింద పెట్టుకున్నారు అక్కడ. పైగా అది మేము చేయలేదు అంటారు. ఇప్పుడు అది మేము చేయలేదు, అప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అదే వ్యక్తి నాకు పెట్టిన నన్ను బెదిరిస్తా లేకపోతే మా ఇంట్లో ఆడవాళ్ళని బెదిరిస్తా పెట్టినటువంటి కామెంట్లు దగ్గర ఇంకా ఉన్నాయి. అవునండి, అంటే వీళ్ళకి ఒక పరిధి మించిపోయి అసలు గతంలో సార్ ఋషి గారు గతంలో అనేక పార్టీలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ప్రతిపక్ష నాయుడుగా ఉన్నప్పుడు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎంత హుందాగా చర్చలు జరిగాయి. ఏదన్నా ఒక పొరపాటు మాట మాట్లాడినా హుందా వెనక్కి తీసుకునేవారు. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందో అక్కడి నుంచి ఈ బూతుల సంస్కృతి, ఈ దాడుల సంస్కృతి, ఇటువంటి విషయాలు ఇప్పుడే పాత్రికేయ మీడియాల మీద దాడులు చేస్తాం చూసామండి మనం. మొట్టమొదటిసారి ఏదన్నా ఉంటే లీగల్గా చూసుకునేవారు, పరువు నష్ట కేసులు వేసేవారు, అటువంటివి ఉండే తప్ప ఇలాగ దాడులు చేయడం, మిమ్మల్ని రద్దు చేస్తా ఉంటాయి. ఏ రద్దు ఒక పత్రికని రద్దు చేయడం అనేది ఎక్కడ జరుగుతుందా? అయితే సాక్షిని ఎన్నిసార్లు రద్దు చేయాలి? రోజు రద్దు చేయాలి, కోర్టు ఆదేశాల మీద దాని మీద నడుస్తుంది. అదేనండి, ఈ రోజు ప్రతిరోజు రద్దు చేయాలి కదా సాక్షిని. ఇప్పటికే విషయం చెబుతున్నారు కదా సార్. నిన్ననే సాక్షి పత్రిక తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి ముట్టికాయలు ఇచ్చుకొని వచ్చింది. నేను కొత్త అకౌంట్లు ఓపెన్ చేసుకుని డబ్బులు మార్చుకోవాలి అని నిన్న తెలంగాణ హైకోర్టుకి వెళ్తే ఈ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ముట్టికాయలు వేసి పంపించారు. విచారణ అర్హత అంటే ముట్టికాయలు వేయించుకోవడం గతంలో అధికారంలో ఉన్నప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది అలా కంటిన్యూ అవుతుంది. ఇంకా అది అంటుంది. ఇప్పటికైనా విలువల గురించి, విశ్వసనీయత గురించి వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కానిది ఏంటంటే ఆయన పొలిటికల్ కమెడియన్ గా మారిపోయాడు. ఏదో బెంగళూరు నుంచి వచ్చి పార్ట్ టైంగా వస్తాడు, ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు కూర్చుని ఒక 2 గంటలు ఆ స్క్రిప్టెడ్ చదువుతాడు, అయినా మళ్ళీ వెళ్ళిపోతాడు బెంగళూరు. ఇక్కడ బలి అయిపోయింది ఎవరంటే వాళ్ళ కార్యకర్త. ఆయన ఎంత నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా విగన్ అని దాన్ని బలవంతంగా రుద్ది అవినీతి మీద అమరావతి మీద ఒక అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత పెద్ద కుట్ర అంటుంది. మొదటి నుంచి అమరావతి అంటే వాళ్ళకి పెద్ద విద్వేషం అండి. దాని మీద ఆ పేరు చెప్తేనే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది పరిస్థితి. అమరావతిని ఎన్ని రకాలుగా పోల్చారు మనం గతంలో అన్నిసార్లు మాట్లాడుకుని వస్మేసార్ అన్నారు. రేపొద్దున్న అమరావతి నిర్మాణం జరిగితే, కట్టడాలన్నీ జరిగి శంకుస్థాపన జరిగితే దానికి కూడా నేనే కారణం. ఇప్పుడు అంటాడు చూసారా, ఏది కట్టినా, ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఏది వచ్చినా ముందు వ్యతిరేకించండి. క్రెడిట్ ఇప్పుడు నాదే అంటాడు. అమరావతి క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు. లేదు, ఖచ్చితంగా అంటాడు. అంటే అతనికి ఏంటంటే ఒక మతిమరుపు అనేటువంటి గతంలో ఏం జరిగిందో మర్చిపోతాడైనా. ఖచ్చితంగా అమరావతి అకౌంట్లో వేసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. మీరు ప్లాన్ ఏ అన్నాడు, అది అయిపోయింది. ప్లాన్ బి అయిపోయింది. ప్లాన్ సి ప్రజల దగ్గర ఉందండి. ఏం ప్లాన్ సి ఏంటంటే ఇంకా పార్టీ రద్దు, వాళ్ళ పార్టీ రద్దు చేయడమే. అంటే 3 సీట్లు క్లోజ్ అనమాట. ఆయనకి 3 ఇష్టం కదా, 3 రాజధానులు, ఇప్పుడు 3 ప్రాంతాలు, ఇంకా 3 సీట్లు. అందుకనే ప్లాన్ సి క్లోజ్డ్, వాళ్ళ పార్టీ క్లోజ్డ్. అది అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా ఉన్నాడు. తోలుమందం అంటారు చూసారా, ఆ తోలుమందానికి ఎంత గుచ్చిలో మనకు అర్థం అవుతుంది. వాళ్ళకి విచిత్రం ఏంటంటే ఆయన ఎన్ని చెప్పినా కూడా ఇంకా తల ఊపేటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. అది విచిత్రం. నాయకులు ఉన్నారు కానీ శ్రీనివాస్ గారు, కార్యకర్తలు అయితే ఏంది తలకాయ నొప్పి మాకు, ఇంకా నవ్వుకుంటున్నారు. నెట్టంది రాధాకృష్ణ గారు చెప్పింది అదే. వాస్తవాలు తెలుసుకోకుండా ఇంకా ఏది చెప్తే తల ఊపుతారా గొర్రెల్లాగా అని చెప్పిన విషయాన్ని ఆయన పోల్చిన పోలికని తట్టుకోలేని మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పాడు. ఆయన హితబోధ చేశాడు. ఆయన అది హితబోధ కూడా తీసుకోకుండా ఆయన ఏదో అనేసాడు అని చెప్పేసి రెచ్చగొట్టడం. వాళ్ళకి ఇక్కడ మా ఆఫీసు ముందుకు వచ్చి ప్రతివాడు బయటికి సార్ మీ ఆఫీసు ముందుకు వచ్చి ఇన్ని రకాలుగా చూడలేదు. గత 10 దశాబ్దం క్రితం నుంచి నేను చూశాను. విజయసాగర్ గారు, రాధా